2027లో యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ చేంజ్ అవుతున్నాయా? మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ మానిటైజేషన్ కోసం కష్టపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే 2027 ఫిబ్రవరి 1 నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ చేంజ్ అవ్వబోతున్నాయి, మరింత టఫ్ అవ్వబోతున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న 4000 వాచ్ అవర్స్ 8000 వాచ్ అవర్స్ అవ్వబోతున్నాయి. అలాగే షార్ట్స్ క్రియేటర్స్కి 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉన్న టార్గెట్ ఇప్పుడు 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ అయిపోతుంది. అంటే 2027 నుంచి కొత్తగా క్రియేట్ చేయాలనుకున్న ప్రతి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్కి టార్గెట్ దాదాపు ఇంపాసిబుల్ అవుతుంది. కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఈ 2027లో వస్తున్న న్యూ చేంజెస్ అందరికీ వర్తిస్తాయా? ఆల్రెడీ మానిటైజ్ అయిపోయిన ఛానల్స్ ఏం చేయాలి? లేకపోతే కొత్తగా ఇప్పుడే ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. నా పేరు సంజీవ్. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం మారుతుంది? ఫస్ట్ అసలు సింపుల్గా అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే ఫస్ట్ తెలుసుకుందాం. ప్రస్తుతం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో యాడ్స్ రెవెన్యూ షేరింగ్ కోసం మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ అయితే 4000 వాచ్ అవర్స్ ఇన్ ద లాస్ట్ 365 డేస్ అండ్ ఒకవేళ షార్ట్స్ అయితే 10 మిలియన్ వ్యూస్ ఇన్ ద లాస్ట్ 90 డేస్ అనేది ఈ టార్గెట్ అచీవ్ అయితే మనం యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యి యాడ్ రెవెన్యూ కోసం మనం మనీ ఎర్న్ చేస్తాం. సో నెక్స్ట్ రాబోతున్న ఫిబ్రవరి 2027 ఫెబ్ 1 నుంచి వెళ్ళి ఈ రూల్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న లాంగ్ వీడియోస్కి ఏదైతే 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాల్సిన టార్గెట్ ఏదైతే ఉందో అది 8000 వాచ్ అవర్స్కి చేంజ్ అవుతుంది. అలాగే మన షార్ట్స్ కూడా 10 మిలియన్ వ్యూస్ 90 డేస్లో రావాల్సిన టార్గెట్ ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్ అవుతుంది. అంటే 2027 ఫిబ్రవరి తర్వాత వచ్చే కొత్త క్రియేటర్స్ అందరికీ యూట్యూబ్ మానిటైజేషన్ చాలా టఫ్ అవబోతుంది. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే మనం ప్రీవియస్ టార్గెట్తో కొత్తగా వస్తున్న టార్గెట్ దాదాపు డబల్ అని చెప్పచ్చు. ఇప్పుడు షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. 20 మిలియన్ వ్యూస్ ఇన్ 90 డేస్. 20 మిలియన్ వ్యూస్ అంటే 2 కోట్ల వ్యూస్, అది కూడా కేవలం 90 రోజుల్లో. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టార్గెట్ టు అచీవ్. 20 మిలియన్ వ్యూస్ అంటే దాదాపు రోజుకి 2.22 ల్యాక్ వ్యూస్ రావాలి మీ షార్ట్స్ నుంచి, అండ్ దట్ టు కన్సిస్టెంట్లీ ఫర్ ద నెక్స్ట్ 90 డేస్. అప్పుడు మాత్రమే మీరు మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు, దానికి 500 వ్యూస్ వచ్చినాయి. ఇంకో వీడియో అప్లోడ్ చేశారు, దానికి 1K వ్యూస్. ఇంకో వీడియో అప్లోడ్ చేశారు, 5K వ్యూస్. ఇలా వెళ్తే 2 crore వ్యూస్ అచీవ్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ బిగ్ ఛాలెంజ్. సో అందుకే ఇప్పటి నుంచి డైలీ ఒక 5 షార్ట్స్ అప్లోడ్ చేద్దాం, దాంట్లో ఏదో ఒకటి వైరల్ అవుతుంది అనే స్ట్రాటజీ నుంచి బయటకు వచ్చి మీరు కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. మొదటి 2 to 3 seconds ఆఫ్ ద షార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యూవర్ మీ షార్ట్ని స్వైప్ చేసి వెళ్ళిపోతే మీకు వ్యూ రావడం మాత్రమే కాదు, మీరు ఆ వ్యూవర్ని కూడా కోల్పోయినట్టే. ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేసే క్రియేటర్స్ దగ్గరికి వస్తే ఇంతకుముందు వరకు 4000 వాచ్ అవర్స్ ఇన్ ద లాస్ట్ 12 months ఉండే థ్రెషోల్డ్ వాల్యూ ఇప్పుడు 8000 వాచ్ అవర్స్కి వెళ్తుంది. 8000 వాచ్ అవర్స్ అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 8000 వాచ్ అవర్స్ అంటే 8000 వ్యూవర్స్ అని అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 minutes వీడియో అప్లోడ్ చేస్తే దాని దాదాపు ఒక 100 పీపుల్ పూర్తిగా మీ వీడియో చూస్తే సుమారు ఒక 1000 minutes వచ్చింది. అంటే 16.7 hours ఆఫ్ వాచ్ టైం మీరు అచీవ్ చేసినట్టు. అలాంటిది మీరు 8000 వాచ్ అవర్స్ అచీవ్ చేయాలంటే మీ వీడియోకి వాచబుల్ వ్యూస్ ఎంత కావాలో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇకపై మీరు వీడియో అప్లోడ్ చేయడమే కాదు, ఆ వీడియోకి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే థంబ్నెయిల్ ఇంపార్టెంట్, టైటిల్ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిటెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇకపై మీరు పెట్టే వీడియోస్ జస్ట్ ఏదో అప్లోడ్ చేస్తున్నామని కాకుండా పీపుల్ షుడ్ యాక్చువల్లీ వాచ్ యువర్ వీడియోస్. దే షుడ్ బి క్యూరియస్ టు వాచ్ యువర్ వీడియోస్. అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వాచబుల్ టైం ఇంకా ఎక్కువ వచ్చి ఈ 8000 వాచ్ అవర్స్ అనే మైల్ స్టోన్ ఆర్ థ్రెషోల్డ్ వాల్యూని పెట్టడానికి ఇంకా ఈజీ అవుతుంది. అయితే ఆల్రెడీ మానిటైజ్ అయిపోయిన ఛానల్కి కొత్త రూల్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయా అని చాలామంది క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఛానల్కి ఆల్రెడీ యూట్యూబ్ మానిటైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 8000 వాచ్ అవర్స్ అనే థ్రెషోల్డ్ వాల్యూ అప్లికేబుల్ అవుతుందంటే డెఫినెట్లీ లేదు. యూట్యూబ్ రిలీజ్ చేసిన కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే కొత్తగా తమ ఛానల్ని ఫిబ్రవరి 1, 2027 తర్వాత ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ రూల్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఆల్రెడీ వైపీపీలో క్రియేటర్స్ లేకపోతే ఆల్రెడీ వైపీపీలో ఉన్న పీపుల్కి ఈ రూల్స్ అనేవి అప్లికేబుల్ అవ్వవు. సో ఎవరైతే తమ ఛానల్స్ ఆల్రెడీ మానిటైజ్ అయిపోయి ఉన్నారో వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏదైతే రూల్స్ ఆల్రెడీ ఉన్న యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం అలాగే ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే డెఫినెట్లీ స్టార్ట్ చేసేయండి. 2027 వరకు వెయిట్ చేయకండి.
ఇప్పటి నుంచే సీరియస్గా వీడియోస్ చేయండి. మీరు ఒకవేళ లాంగ్ వీడియో చేయాలనుకుంటే ప్రతి వీడియోలో నెక్స్ట్ మినిట్ మీ వ్యూవర్ ఎందుకు చూడాలనే డీటెయిలింగ్ ఇవ్వండి. స్టోరీ టెల్లింగ్ ఉపయోగించండి. క్యూరియాసిటీ పెంచండి. అన్నెసరీ థింగ్స్ తీసేయండి. వ్యూవర్స్కి వాల్యూ ఇవ్వండి. మీరు షార్ట్ క్రియేటర్ అయితే మొదటి ఫ్యూ సెకండ్స్లోనే అటెన్షన్ గ్రాప్ చేయండి. మీ వీడియోస్లో ఎక్కువ రిటెన్షన్ ఏ వీడియోస్కి వస్తుందో చూడండి. పీపుల్ ఎక్కువగా రీవాచ్ ఏ వీడియోస్ చేస్తున్నారో అనలైజ్ చేయండి. ఎందుకంటే 20 మిలియన్ వ్యూస్ అచీవ్ చేయాలంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో లాస్ట్లీ నేనేం చెప్తానంటే February 1st, 2027 నుంచి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మానిటైజేషన్ గేట్స్ ఇంకొంచెం బాగా టైట్ అవ్వబోతున్నాయి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 8000 వాచ్ అవర్స్ ఇన్ ద లాస్ట్ 365 డేస్. లేదా షార్ట్స్ క్రియేటర్ అయితే 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో మానిటైజేషన్ మాత్రమే సక్సెస్ కాదు. పీపుల్ మీ కంటెంట్ చూడాలి, మీ వీడియోస్ ఓపెన్ చేయాలి, మీ నెక్స్ట్ వీడియో కోసం క్యూరియస్గా వెయిట్ చేయాలి. ఇది మీరు అచీవ్ చేయగలిగితే ఈ 8000 వాచ్ అవర్స్ అయినా 20 మిలియన్ వ్యూస్ అయినా ఈజీగా అచీవ్ చేయగలరు. మరి మీకు తెలుసా 8000 వాచ్ అవర్స్ని ఫాస్ట్గా ఎలా బిల్డ్ చేసుకోవాలో? ఇది నేను నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్ స్ట్రాటజీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ యువర్ సంజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.